ఇవాళ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తా కానీ ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా. బంగారం మీద లేదు కన్ను, అర్ధ కిలో ఉన్నా ఎయ్యరు పన్ను. గుల్ల పెట్టిండ్రు గీకే మిషన్, అవసరం లేదు ఇక చిల్లర పర్షన్. కానిస్టేబుల్ కిష్టన్న యాదిలో చిన్న పిల్లలు అప్పుడు ఎంత వాళ్ళకి బుద్ధి కూడా అసలు తెలియదు. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ ముద్దు ముచ్చట ఏమి కూడా చూడలేడు. ఇప్పుడు ఉంటే ఎంత నా పిల్లలు ఎంత గర్వంగా చదువుకుంటున్నాను, ఎంత సంతోషపడుతున్నాను. ముద్దుగా పెన్మిటిని బంగారం అని పిలుచుకుంటారు ఆడోళ్ళు. భర్త బంగారంతోని సమానం అన్నట్టు కొసరి వడ్డించుకుంటా, బంగారం మన పక్కపొంటి పద్మక్క లేదా, ఆమె కొత్త నెక్లెస్ చేపించుకుంది, వాళ్ళ ఆయన జీతం 20,000, మన కాళ్ళకంటే ఎక్కువ వస్తుంది కదా, నాకు అంతకంటే పెద్ద చేపియవా బంగారం అని అడుగుతారు గౌరంగా. ఎంత ఎక్కువ బంగారం కొనిస్తే పెన్మిటి విలువ కూడా అంత పెరుగుతుంది. అప్పుడప్పుడు మా నాయనే మా బంగారమే అని పిల్లనోళ్ళతో కూడా పిలిపించుకుంటారు కొందరు. కానీ ఇది వరుసంది అట్లా ఉండదు. సందుగలు పోపు డబ్బాల కాంచెల్లి పైసలు ఊడ్చేసిరు కదా, ఇక బంగారం మీద కన్నేసిండ్రట అని పుకార్లు పుట్టించిండ్రు. ఇంటామె ఏమేం నగలు చేపించుకుంది, వంకేంది, వడ్డానమేంది, ఉంగరాల సంగతేంది, కమ్మల బుట్టాల కథ ఏంది, పెన్మిటి మెడల గొలుసు బరివెంత, అలా భుజం మెంతేసుకుంది, పిల్లగానికి ఏం చేపించిండ్రు, ఇట్లా మొత్తం వివరాలు అడుగుతారు అని ఆగమాగం చేసిండ్రు కొందరు. అయితే కానీ సొంటిది లేదని కొట్టిపాడేసిండు సెంటర్ పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు. పాత రూల్స్ ప్రకారం కొనుక్కోవచ్చు అన్నాడు. చాలా మందికి ఆ రూల్స్ ఏందో తెలియదు. ఇక మేము చెప్తాం వినుండ్రి. పెళ్ళైన ఆడల తాన అర్ధ కిలో బంగారం ఉండొచ్చు, ఆడపిల్లల తాన 1/4 కిలో ఉన్నా ఏం కాదు. ఇక మొగళ్ళ తాన 10 తులాల కంటే ఎక్కువ ఉండొద్దు. అట్లనే చాలా మందికి కొన్ని డౌట్లున్నాయి. తాత ముత్తాతల కాంచెల్లో వస్తున్న బంగారం సంగతి ఏందని ఈసొంటి బంగారం వివరాలు కూడా అడగరు. సర్కార్కి ట్యాక్స్ కట్టకుండా సంపాదించిన పైకంతోని బంగారం కొంటే ఆగో వాళ్ళ వివరాలు అడుగుతారు. కడమోళ్ళు ఫికర్ పడాల్సింది ఏం లేదు. ఇదే ముచ్చట మొన్న కేసీఆర్ సార్ కూడా చెప్పిండు. ఆ తల్లి చనిపోయింది, ఆమె నగలు పంచారు, నాకు 20 తులాలు వచ్చింది నాకు ఒక బిడ్డకు. ఇప్పుడు నువ్వు లెక్క అయిపోయి నేను ఆడికి చెప్పాలి ఆగు, అంతే కదా. అట్లనే చిన్నప్పుడు ఒక సిస్టమ్ ఉంటుంది. తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఉంటారు కదా, వాళ్ళు ప్రతి దసరా పండుగకు కొనిస్తారు కాయిన్, ఓ సిల్వర్ కాయినో ఏదో ఓ పావులెత్తు బంగారం కాయినో ఏదో కొనిస్తారు. అట్లా అంతలా ఇచ్చి జమ అవుతుంది. ఎప్పుడు 20 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 10 తులాలు 12 తులాలు అయితే ఒక ఆర్నమెంట్ చేయించేస్తారు. పొద్దుగాల మా ఇంటి పక్క పొంటుంటే దుఃఖం కడుకోయినా కొత్త 2,000 రూపాయల నోటు తీసుకొని ఇంట్లోకో మంచి నూనె ప్యాకెట్, అర్ధ కిలో కందిపప్పు, కిలో గోధుమ పిండి, 1/2 కిలో శనగపిండి, షటాక్ జీలకర్ర, 2 పేయి సబ్బులు, 2 బట్టల సబ్బులు, ఒక సర్ఫ్ ప్యాకెట్, ఇట్లా అదొకటి ఇదొకటి చిల్లర సామాన్లు కొన్నా. మొత్తం 410 రూపాయల బిల్ అయింది. ఇక సావుకారికి ఆ 2,000 రూపాయల నోటు ఇవ్వబోతే, అయ్యో అంత పెద్ద నోటుకు చిల్లరేడ దేవాలా సావిత్రి, వెనక సిరిద్దివుతూ ఇప్పుడేమద్దు, ఆల్రెడీ మీ సత్తో 200 అడకపోయిండు, మొత్తం నేను రాసుకుంటా లెక్క అన్నాడు. కాదన్నా నా తాన ఏటీఎం కార్డు ఉన్నది, అది గీకిస్తా అంటే, అయ్యో నా తాన మిషన్ లేదన్నాడు. అదేందన్నా ఇంకా తేలేదా, నోట్లు లేకుండా బ్యారల్ చేయాలని చెప్తుంటే నువ్వేందన్నా ఇంకా తెచ్చుకోలేవు అని అంటే ఇట్లా చాలా మందే ఉంటారు. మరి ఏనాడు మిషన్ తెచ్చుకుంటారో ఏమో. దుకాణంల ఓనర్ల కంటే జల్దీన అయ్యవార్లే అప్డేట్ అయినరు. పంతులు పక్కకున్నది ఫోన్ కాదు, కారెట్ గీకే మిషని. హాగో చూడండి తాత గీక్తున్నాడు. అరే కనెక్షన్ కలుస్తలేదేమో, 10 రూపాయలే చదివిద్దాం అనుకున్నట్టున్నాడు. 116 చదివిస్తేనే పని అవుతుంది. రైట్ ఇక బో. ఇంకో భక్తుడు వచ్చిండు. అన్న 501 చదివించినట్టున్నాడు కారట్ మీదనే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్పూర్ పట్టణంలో ఒక దేవస్థానంలో పెట్టిండ్రు కారట్లు గీకే మిషన్ని. ఈ వార్త చూసినాక అన్ని గుళ్ళల్లో ఇవే పెడతారేమో. ఇక గల్లెపెట్టెల కథ ఒడిసినట్టే పొండ్రి. దులుపుడు, నోట్లను వేరు చేసుడు, ఎంచుడు, దాన్ని తీసుకుపోయి బ్యాంకులేసుడు, ఇక ఇవన్నీ తిప్పలు తప్పినట్టే. ఎవరెంత చదివిస్తుండ్రో కూడా ఎమ్మటే తెలిసిపోతుంది. దేవునికి పాత నోట్లు సమర్పించి పాపాలు గడిగేసుకుందాం అనుకునేటోళ్ళు ఇప్పుడు నెత్తికి చేతులు పెట్టాల్సిందే. లడ్డూలు, నెత్తెంటికెళ్ళ టికెట్లు కూడా ఇట్లనే గీక్పించుకుంటే అయిపోతుంది. మరి అన్ని మంచిగానే ఉన్నాయి కానీ హారతిపల్లెంలో అయ్యవార్లకు కట్నం పెట్టుడు కష్టమవుతుంది. దేవస్థానాలకు పోయేటోళ్ళు మొదలు కారట్ల గీకుడు ఎట్లనో నేర్చుకుంటే మంచిది. ఆర్టీసీ బస్సులో దూరం ప్రయాణం చేసేటోళ్ళకి తెలుసో లేదో, వాళ్ళు కూడా టోల్ గేట్ ట్యాక్స్ కడతారు. అవునా, మేమెందుకు కడతాం, కండక్టర్ అనే టోల్ గేట్ టికెట్ తీసుకుంటారు కదా అని అంటున్నారు కదా. కరెక్టే, మీ అందరి పేరు మీద ఆయననే తీసుకుంటాడు, కాకుంటే టికెట్ల మీద అది వసూలు చేస్తాడు. ఓర్ని అవ్వ, ఇప్పుడు టోల్ ట్యాక్స్ పేరు మీద మళ్ళీ ఇంత గుంజుతుండ్రా అని పరిశాన్ కాకుండ్రి. రేపు ఒక్క రోజు ఓపిక పట్టుర్రి, శనారం సంధి సరిపోను చిల్లర దొరుకుతుంది. అవునా,
పెద్ద బ్యాంకులు కొత్త నోట్లు పంపిస్తురా, ఇక మనకు తిప్పలు తప్పినట్టే అని మురవకుర్రి. ఈ ఆఫరు అందరికి కాదు, కార్లు లారీలు డీసీఎంలు ఉన్నోళ్ళకే. ఎందుకంటే ఎల్లుండి సంధి టోల్ గేట్ కాడ టికెట్లు తీసుకోవాలి. పాత నోట్లు చెల్తలేవు తిప్పలైతుందని గేట్లు తెరిచిపెట్టిండ్రు, తిరిగిగా తిరిగిండ్రు ఇన్ని రోజులు. కానీ రేపు రాత్రి సంధి గా ఛాన్స్ అయిపోతుంది కదా, అందరూ టోల్ గేట్ కాడ పైసలు కట్టాల్సిందే. పైసలు కట్టాలి అంటారు, మరి చిల్లరిస్తారని మురిపిస్తారేంటి అని మీరు పరిశాన్ కాకుండ్రి. 50 రూపాయలు కట్టేది ఉంటే మీరు 2000 రూపాయల నోటు ఇచ్చిర్రనుకో, ఆళ్ళే సచ్చినట్టు దేవుడా అనుకుంటా 1950 రూపాయలు మీ చేతిలో పెడతారు. అన్ని 100 ఒక 50 నోటు ఇస్తారు. ఎందుకంటే 2000 తర్వాత 100 కదా పెద్ద నోటు. కాబట్టి కష్టం అనుకోకుండా కార్లు వేసుకొని ఔటర్ రింగ్ రోడ్డు 4 మాటలు ఎక్కి దిగిదిరంటే చిల్లరా. ఇక ఈ ఐడియా మంచుకుందని అందరూ ఔటర్ రోడే ఎక్కిండ్రనుకో, చిల్లర ఇయ్యలేక మళ్ళీ 10 రోజులు పైసలు అడుగుడు బంద్ పెట్టవచ్చు. అప్పటి వరకల్లా 500 నోట్లు వస్తే వాళ్ళకు మంచిది మనకు మంచిది. ఎట్లున్నది ఐడియా? అద్దరిపోయిందిలే. మీకు కానిస్టేబుల్ కిష్టన్న యాదకుండా అప్పుడు తెలంగాణ లడాయప్పుడు తుపాక్తో కాల్చుకొని జీవిడిసిండు. ఆ కిష్టన్న అమరుడై ఇయ్యాలటికి 7 ఏళ్ళు. కామారెడ్డి జిల్లా శివాయిపల్లి అన్నోళ్ళూరు. మరి వాళ్ళది ఎట్లుంది పరిస్థితి అరస్కరమ్మని మా సత్తిగాని తోలిన ఆడేం అరుచుకుంటుండో చూద్దాం. సత్తి నమస్తే తాత. కిష్టాయాలు ఇల్లు ఎక్కడున్నారు? కానిస్టేబుల్ కిష్టాయాలు ఇల్లు అటు ఒక్కల కిష్టాయ. అమ్మా ఇదేనా కిష్టానోళ్ళు ఇల్లు? నువ్వెవరు? వాళ్ళ అమ్మవా అక్కవా? నువ్వు ఇయ్యాలనే వచ్చినవా? ఇప్పుడు వచ్చిన పిల్లలు అందరు ఉన్నారా? కోడన్లు కొడుకు అందరు పోయినరాడికి. ఆడికే పోయినారు. ఫోరమ్మా వస్తావాను? ఇది నాకు శాత కాదు కదా బిడ్డ. కూసో, మళ్ళా నేను పోయేస్తా. ఉండు మళ్ళా. అక్క కిష్టయ్యాల చేను ఇదేనా? ఇదే. ఇలా మాస్కం ఉన్నదా? అవునన్నా. నువ్వు కొడుకువా? అవునన్నా. ఎంతమంది? ఇద్దరమ్మా, నా చెల్లె అమ్మనా? ఏడవకు కూకో, ఏడవకు. ఏమన్నాడా ఎలా పొద్దుగాలు ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు అక్క? ఏమనపోతుండే, ఇంత తెగించి చేసినా కానీ మనకు వస్తలేదు తెలంగాణ అనేసి పొద్దుంతా టీవీ చూసుకుంటూనే ఉన్నాడు. ఆ రోజు మేమందరం ఇంట్లోనే ఉన్నాం, పిల్లలు చిన్నోళ్ళు. ఇప్పుడు నేను నాకు ఫోన్ చేసి మళ్ళీ 9 గంటలకు మళ్ళీ చేసి చెప్పిండు నేను చనిపోతున్నా తెలంగాణ కొరకు, మీరు నా మీద ఆశ పెట్టుకోకూరి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను టీవీ టవర్ మీద ఉన్నా, నేను నా గురించి వెతకకండి, నేను తెలంగాణ కొరకు చనిపోతున్నాను. ఎస్ఐ సిఐ వాళ్ళందరికీ ఎస్పీకి వాళ్ళందరికీ ఫోన్ చేసుకుంటూ చెప్పిండు. ఊకో అక్క ఊకో. ఇద్దరు అన్నారు అమ్ముల? ఇద్దరం సార్. నీతోనే ఏమన్నాడు మళ్ళా? చస్తేనే ఒప్పుకోని కానీ చాలా మంది బాగుపడతారని అని చెప్పింది. అదే చెప్తుండేనా? పిల్లలు జాగ్రత్త అని చెప్పింది ఫైనల్ మాట. మీ నాయన ఏం పని చేస్తుండే? మా నాయన వ్యవసాయం చేసి మేము చిన్నప్పుడే మా నాన్న చనిపోయింది సార్. అప్పటి నుండి మేమే బతుకున్నాం సార్ ఇట్లా కష్టం చేస్తాం. ఇప్పుడు కొలువు వచ్చినాక ఎవరైనా కూడా మన ఇల్లు మంచిగా ఉంటే చాలు, మనం మంచిగా ఉంటే చాలు అంటాను అనుకున్నాం. కానీ అసొంటోళ్ళని ఎవరు యాడ్ చేయరు కదా, పద్ధతిగా బతుకుతారు. కానీ నాయన అసొంటోళ్ళు కొలువు ఉన్నా కూడా ఏం తిఫ లేకున్నా కూడా దేశం కోసం కంటాను ఫానం తీసుకున్నాడు. నీకు ఎట్లా అనిపించింది మళ్ళా? మా నాన్న చేసింది ఒక అంతకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది తెలంగాణ సాధనలో మా నాన్న ఒక భాగంగా ఉన్నందుకు మాకు మంచిగానే ఉంది. కానీ మా నాన్న కలగన తెలంగాణ ఇప్పుడు వచ్చింది, చెల్లెలు మంచిగా చదువుకుంటుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను, అందరం బాగున్నాం. ఈ సమయంలో మా నాన్న మాతో ఉంటే ఇంకా మంచిగా ఉండేది, మేమందరం సంతోషంగా ఉండేది అనేది ఉంది. ఇంత గొప్ప పేరు వచ్చింది మా నాన్నకు. నేను ఒక కానిస్టేబుల్ కిష్టయ్య కొడుకుని అని గర్వంగా చెప్పుకుంటాను. మళ్ళీ మీ నాయన ఉన్నప్పుడు ఇల్లు కూడా కట్టలేరు కదా, మళ్ళీ నువ్వు కట్టుకుంటావా? నేను కట్టుకుంటాను. ఇంకా కేసీఆర్ సార్ కూడా మాకు ఇల్లు కట్టిస్తా అన్నాడు, భూమి ఇచ్చిండు. రాహుల్ ఫైల్ అమ్మలా? సరే అన్న. నువ్వే మొత్తం ఇక అమ్మని ఏడవని ఊకే ఏడవని. సరేనా అక్క? పోతాం అలా. మంచిది అక్క. ఒక నిమిట్ సఫర్ చేయకు, విగ్రహం కాడికి వస్తున్నా, దండేసి టెంకాయ కొట్టి వస్తా నేను. మీరు అట్లా బాధపడద్దమ్మా, ఏం కాదు. అన్నను అందరూ యాద్ చేసుకుంటారు. అన్న ఒక వీరుడు, మీరే అట్లా అధైర్యపడితే ఎట్లా? అంతా మంచిగా జరుగుతుంది. మళ్ళొకపారి తీన్మార్ అర్థాల తరపున అమరుడైన కిష్టన్నకు జోహార్లు చెప్తున్నాను.
ఇగో ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఉయ్యాల కనబడితే ఊగాలనిపిస్తుంది, జామకాయలు కనబడితే తెంపుకొని తింటాడు. అప్పుడప్పుడు చిన్న బండి కాడుకోయి స్టూల్ మీద కూర్చొని ఛాయ్ తాగుతాడు, పండక్కి పటాకులు కాలుస్తాడు, పతంగిలు ఎగిరేస్తాడు. ఇసొంటి పనులు చేస్తుంటే ఆ సంబరమే వేరనిపిస్తుంది కదా. ఈసారి కూడా గట్లని చేసిండు. అరే కేటీఆర్ సారు ఏమో కట్టుకొత్తుతున్నాడు, ఏంటది పరదా తెరుచుకుంది? ఏ చిన్న సైకిల్ ఎంతసేపు చూస్తావు సారు, తొక్కాలనుందా? తొక్కు తొక్కు. బ్రేకులు చెకింగ్ చేస్తుండు. రైట్ ఇగెక్కు సారు. ముంగట మంచిగా గులాబీ బుగ్గ కట్టిర్రు. అర్రే ఎందుకయ్యా తీసేస్తావు? ఓ సైడ్ కాని రాదా? సరే రైట్ రైట్. वीडियो कैमरा भी नहीं है, कैको भेज रहा मेरे पीछे पड़ गया, बेल मारो ఇంత స్లోగా సైకిల్ దొరికాడు ఎవడు ఉండడు జరుగు. పట్నంలా ఒక కంపెనీలు పెట్టిన ప్రోగ్రాంలా ఇట్లా సైకిల్ దొక్కి పిలిచిన వాళ్ళను చూస్తున్న మిమ్మల్ని ఖుషి చేసిండు. ఇక సంగారెడ్డి జిల్లాకు పోయి ఆటో నడిపిండు. జరుగుండ్రి నువ్వు వాణీసారు. రాత్రి సలిపు ఉన్నదంటే పొద్దుగాల మేమైతే తింటాం, లేకుంటే ఇంత తాల్పనమని వేసుకుంటాం, అంతేగాని పారేయనైతే వారేయం. మరి ఒట్టుకొస్తుందా? పండిస్తందుకు రైతు ఎంత కష్టపడతాడు, ఆ పంటకు నీళ్ళేంది, ఎరువులేంది, అది మన తానికి వస్తందుకు అయ్యే ఖర్చేంది. అన్నం బారేస్తున్నామంటే ఇవన్నిటిని ఖరాబ్ చేస్తున్నట్టే లెక్క. ఇళ్ళల్లంటే ఓ 4-5 ముద్దల మందం వారేస్తామేమో కానీ హోటళ్ళలో పరిస్థితి అట్లుంటుందా? గరం వడ్డీయాలన్నాయే కస్టమర్లకు. ఇక ఫంక్షన్లు చేస్తే డ్రమ్ములే ఖరాబ్ అవుతుంది అన్నం. అగో అట్లా కావద్దనే గిలిగి ఉపాయం చేసిండ్రు. సహకార అన్నం పరబ్రహ్మం. పేరు మంచిగుంది కదా. వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు పుణ్యం కట్టుకుంటుండ్రులా. కొత్త ఫుడ్ సెంటర్లని పెట్టిండ్రు. ఇవాళ కలెక్టర్ మేడమే ఓపెనింగ్ చేసింది. ఇంట్లో మిగిలిన బువ్వను తీసుకొచ్చి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిపోతే ఆకలైనోళ్ళకి ఇస్తారు. హోటల్లో మిగిలింది, ఫంక్షన్ హాల్లో ఎక్కువైపోయిన కూర బువ్వలు తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఇట్లా 10 ఫుడ్ సెంటర్లను పెడుతుండ్రు. ఈడికి తీసుకొచ్చి ఇయ్యాలనా అని అనిపిస్తే ఒక్క ఫోన్ కొడితే చాలు, వాళ్ళే మీ ఇంటికి వచ్చి తీసుకుపోతారు. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయిన అన్నం లేనోళ్ళ ఆకలి తీరుస్తారు. తీసుంటోళ్లకు మస్తు అక్కెరకొస్తాయి ఈ ఫుడ్ సెంటర్లు. వరంగల్ పబ్లిక్ అంతా వీటిని ఆడుకుంటే మీరు 4 ఆకలి తీర్చినోళ్ళై మీకు ఇంత పుణ్యం వస్తుంది. అమ్మో పోలీసు వాళ్ళకి భయపడిన వాళ్ళు కూడా కుక్కలకు చుచ్చు పోసుకుంటారులా. ఎక్కువ చేస్తే పిక్కలు వీకి బొక్కలు తీస్తాయి. అంత దూరం కుక్క కనబడితే మనోళ్ళు ఇటుకెళ్ళి ఇటే జారుకుంటారు. అరే అంతెందుకులా, ఇండ్లలో చదువుకునే కుక్కలు కూడా కొత్త లెవెల్ కనబడితే కైక్కుమంటాయి. వీటితోనంటే పెద్దగా భయం ఉండదు, ఇంట్లోనే ఉంటాయి కాబట్టి. కానీ ఊర కుక్కలతోనే తిప్పలు. అయ్యిందిరా అయ్యాల కుక్కల పని. అబ్బా గిది కూడా దొరికింది పో. అరి ఈ కుక్క కూడా చిక్కింది. అన్ని పట్టుకొచ్చి బండ్లకి ఎక్కిస్తున్నారు. ఈ అన్నేంటిది, ఈ స్మార్ట్ ఫోన్ల కుక్కల్ని ఫోటోలు తీస్తున్నాడు ఏంది అంటాను అనుకుంటుండ్రు కారా. ఏ కుక్కని ఏ గల్లీలో పట్టిండ్రో ఫోటో దించి వివరాలు రాసుకుంటాడు. ఇక అన్నిటిని తీసుకుపోయి ఏడిడ్చి పెడతారో మళ్ళా రావా ఇక అంటాను అనిపిస్తుండొచ్చు. ఈ కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసేందుకు తీసుకుపోతుండ్రు. కర్నూలులో ప్రతి ఒక్క గల్లీల కుక్కల మంద మోఫైందంట. పబ్లిక్ ఫిక్కలు పట్టి ఫిక్క తింటున్నాయంట. మొత్తం ఊర కుక్కలే. ఇట్లనే ఇడిచి పెడితే మనుషుల కంటే ఎక్కువ కుక్కలే అయ్యేటట్టున్నాయంట అని కుక్కల బాధ తక్కువ చేసేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుండ్రు. ఓ 4 దినాలు ఈయన్నే ఉంచుకొని బలంగల్లా తిండి పెడతారంట జల్దిన తాకతొస్తందుకు. అటే ఇంకా మళ్ళా తీసుకొచ్చి రోడ్ల మీద ఇడిచిపెట్టిన పబ్లిక్ ను గర్వయి పిల్లలను కానయి. GPS సిస్టమ్ తోని ఏ కుక్క ఏడ తిరుగుతుందో అంట అని ఈజీగా తెలుసుకుంటారంట మున్సిపాలిటీస్ వాళ్ళు. మంచిగున్నారు కదా ఉపాయము. నేనుంటా మరి. నమస్తే.